హాయ్ అండి, వెల్కమ్ టు C3 తెలుగు. సో మూవీకి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ చేస్తున్నాం కదా. సో ఈరోజు వచ్చేసి అసలు మనం థియేటర్లో ప్రొజెక్టర్ ఎలా ఆపరేట్ అయ్యింది అనేది డీటెయిల్ వీడియో చేయబోతున్నాం. సో వచ్చేయండి. సో ఇప్పుడు మనం వచ్చేసి పాల్వంచలోని వెంకటేశ్వర థియేటర్లో ఉన్నాం. సో ఇది వచ్చేసి డిజిటలే, కాకపోతే డిజిటల్ నార్మల్ అనమాట, నార్మల్ ప్రొజెక్టర్. దీన్ని ఎలా ఆపరేట్ చేస్తారు అనేది అడుగుదాం. సో చెప్పండి సార్, ఇది ఇప్పుడు మనకు ఇదంతా మనకు ఇది యూఎఫ్ఓనా క్యూబా? యూఎఫ్ఓ. ఓకే, మనకు ఎలా ఆపరేట్ చేసి చూపిస్తారు అసలు ఫస్ట్ చెప్పండి. ఇదేంటని మనం క్యాబిన్లోకి రాగానే ఆల్రెడీ సిస్టమ్ అయితే కొంచెం ఆన్లోనే ఉంటుంది. ఓకే, నైట్ మనకి ఏమన్నా సినిమాలు లోడింగ్ అవి ఉంటాయి అని చెప్పేసి మేము ఆన్లోనే, ఇది సిబి ఆన్లోనే ఉంటుంది. ఇది సిబి అది సర్వర్ ఆన్లోనే ఉంటుంది. మనం వచ్చిన తర్వాత ఫస్ట్ ఏసీ ఆన్ చేసుకోవాలి. ఓకే, ఏసీ వీటన్నిటికీ మిషన్ కూడా ఏసీ కావాలి కంపల్సరీ, లేకపోతే హ్యాంగ్ అవుతుంది. అందుకోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీ ఆన్ చేసుకోవాలి. తర్వాత మనం మిషన్ ఆన్ చేసుకోవాలి. మిషన్ ఆన్ అవుతుంది. ఓకే, అది ఆన్ అయిన తర్వాత మనం ప్రొసీజర్లోకి స్టాండ్ బై నొక్కితే మనకి ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఓకే, అక్కడ పడుతుంది. ఇప్పుడు పడుతుంది, అది పడుతుంది. ఓకే, రెడీ అవుతుంది ఇప్పుడు ప్రొజెక్టర్. ఇది లేజర్ ప్రొజెక్టర్. ఇది ఓకే, మామూలు బార్కో ఉంటుంది ఇందులో, అది కాదు, అది నార్మల్ ప్రొజెక్టర్. ఇది లేజర్ ప్రొజెక్టర్ అనమాట. ఓకే, దీంట్లో మనం ల్యాంపులు మార్చే ఉండవు. అదే మామూలు బార్కో ప్రొజెక్టర్లు అయితే దానిలో ల్యాంప్ ఉంటే దాని అవర్స్ ప్రకారం ల్యాంపులు మార్చుకోవాలి. దీనికి అది లేదు, లేజరు. ఇది కొన్నాళ్ళ వరకు పనిచేసిద్ది. లైటింగ్ డ్రాప్ అయితే మనం లోపల లేజర్ టైప్ మార్చుకోవాల్సి వస్తుంది. కాస్ట్ ఎంత ఉండొచ్చు? ఇది కాస్ట్ ఒక 3 lakhs పైనే ఉంటుంది. 3 lakhs. ఓకే, ఇది అయిన తర్వాత ఈ యాంప్లిఫైర్ సెక్షన్ ఆన్ చేసుకోవాలి. మొత్తం ఆన్ అవుతాయి అనమాట. ఇది వచ్చేసి డిజిటల్, డాల్బీ డిజిటల్. ఇది ఓకే, ఇది వచ్చేసి డికోడర్. ఇది ఐయూపీఎస్ నుంచి మనకి ఈఎఫ్ఓ నుంచి మనకి ఈ సిస్టానికి డికోడర్ అనమాట. దానికి దీనికి కనెక్టివిటీ. ఓకే, డికోడర్ ఇది. తర్వాత ఇది డాల్బీ. ఇది డాల్బీ డిజిటల్. ఇది CP650 డాల్బీ డిజిటల్. తర్వాత ఈ రెండు క్రాస్ అవర్స్. ఈ రెండు క్రాస్ అవర్స్ అనమాట. అంటే సౌండ్ని లెవెల్ చేయడానికి వెనక ఉన్నది సౌండ్ సిస్టమ్ మొత్తం 3-way సెక్షన్. ఇది 3-wayలో కొన్ని ఒకదాని మీద ఉంటాయి, కొన్ని ఒకదాని మీద ఉంటాయి. మాకు 3-way కాబట్టి 1, 2, 3 ఈ 3 వెనక 3-way అనమాట. 2 యాంప్లిఫైర్లు వచ్చేసి సరౌండ్ కొన్ని వాడతాం, తర్వాత సబ్బులు కొన్ని వాడతాం, తర్వాత LF HF అని ఉంటాయి. రైట్ సైడ్ LFలు ఉంటాయి, HF వాటికి వాడతాం అనమాట. ఇది వచ్చేసేసి ఇది సబ్ ఊపర్. ఇది యాంప్లిఫైరే. ఇది సరౌండ్. ఇది సబ్ ఊపరే. ఇవన్నీ సౌండ్ సంబంధించినవి అనమాట యాంప్లిఫైర్స్. ఈ క్రాస్ హౌస్ ఇది డిజిటల్ ప్రాసెసర్. ఇప్పుడు మనకు సౌండ్ మొత్తాన్ని కన్వర్ట్ చేసేది ఇది డిజిటల్ ప్రాసెసర్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకు సౌండ్ ఉంటుంది కదండి, వాళ్ళు ఆల్రెడీ లేదు, మనం ఆపరేటింగ్ మొత్తం. ఇది సౌండ్ కంట్రోల్. ఒకవేళ మనం ఎక్కడైనా ఒక పాట దగ్గర లేకపోతే డైలాగ్ దగ్గర మనం పెంచుకోవాలంటే మనం పెంచుకోవచ్చా? మనమే. ఓకే, ఇక్కడే మనం సౌండ్ ఎంత పెట్టుకోవాలనేది మన కంట్రోల్. ఇది ఓకే, సౌండ్ కంట్రోల్. ఒకసారి ఆన్ అయిన తర్వాత నేను చూపిస్తా. ఆన్ అవుతుంది ప్రాసెస్. ఇది అయితే ఇది కొద్దిగా ఒక 2 minutes 3 minutes పట్టింది. ఈ ప్రాసెసర్ ఆన్ అయిన తర్వాత సినిమా ఆన్ చేసుకోవాలన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఆడియో ట్రాక్ వీడియో ట్రాక్ సపరేట్ వస్తుందా? సపరేట్ ట్రాక్, సపరేట్ వీడియో ట్రాక్ అది ఆడియో ట్రాక్ దీనికి. ఇది సో ఇందులో వచ్చిన ఆడియో ట్రాక్ని మనం మళ్ళీ ఇది రెగ్యులేట్ చేసుకోవచ్చు. ఇది బేస్ కావాలంటే బేస్ పెంచుకోవాలి, అది మన ఇష్టమా? ఏవో ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఛానల్స్లో, ఇట్లో బేస్ ఉంటుంది, సరౌండ్ ఇవి ఉంటాయి. ఓకే, అదే HF LF అని అంటే LF అనేది బేస్. ఇంకా కిందకు వస్తే సబ్బు బ్యాక్గ్రౌండ్ సౌండ్. అది HF అనేది మనకు ట్రబుల్స్ రావడానికి, గజ్జల సౌండ్.
అవి ఇప్పుడు ఇది రెగ్యులేటర్ అయితే ఇది మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఓకే, వాళ్ళు మనకి ఎంత కావాలంటే అంత, జనాన్ని బట్టి లోపల ఆడియన్స్ని బట్టి మనం సౌండ్ మోవటం. ఓకే, మరీ ఎక్కువ ఉంటే ఇంకా పెంచుతారు అంతే, తగ్గింటే తగ్గుతుంది. ఇది ఒక సిపియు లెక్క అంతే. సిపియు లైబ్రరీ సెక్షన్లో మనకి సినిమాలు, మనకి కావాల్సిన సినిమా ఏదో అన్నీ ఉంటాయి ఇందులో. ఇప్పుడు అంటే కొన్ని ఉంటాయి ఇందులో లోడ్ అయింది, మనం ఇందులో ఉంచుకోవచ్చు, డిలీట్ చేస్తే చేసుకోవచ్చు. ఆల్రెడీ మీ దాంట్లో ప్లే అయిన సినిమా కాలే లోడ్ అయ్యే అయితే ఇందులో. ఓకే, సినిమా ఇప్పుడు రిలీజ్లు ఉన్నాయి కదా, అవి లోడ్ అవుతూ వస్తాయి మనకి. మనకి ఉన్న సినిమాని ఉంచుకోవచ్చు, మనకు పడే సినిమాలు ఉంటాయి, పడని సినిమాలు కూడా కొన్ని ఉంటాయి. ఇది ఫుల్ అవుతుంది అనుకుంటే కొన్నిటిని డిలీట్ చేసేస్తాం. మళ్ళీ మనకి ఇవాళ ఇప్పుడు శుక్రవారం సినిమా ఉంది, పడలేదు అనుకో, నెక్స్ట్ వీక్ పడవచ్చు, సెకండ్ రన్ వేసుకోవచ్చు. అది కొన్ని రోజులు ఉంచుతాం వాటిని, 1 నెల 2 నెలలు. తర్వాత మనకి ఇది ర్యామ్ ఫుల్ అవుతుంది అనుకుంటే మనకి నచ్చని కొన్ని డిలీట్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఇలా టీజర్లు వస్తాయి కదండి, ఈ టీజర్లు వచ్చినందుకు యూఎఫ్ఓ వాళ్ళకి వాళ్ళు యాడ్స్ ఇస్తారు, మీకు కూడా ఏమైనా పేమెంట్ ఇస్తారా? లేదు, ఆ యాడ్స్ ఉంటాయి కదా, ఆ యూఎఫ్ఓ వాళ్ళకి వస్తాయి పేమెంట్, మీకు రావు. మనకు రావు, ఆ పేమెంట్ మీకు రాదు, ఓన్లీ యూఎఫ్ఓ వాళ్ళకి. యూఎఫ్ఓ వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ఒక షో ఒకసారి ప్లే అయిందంటే ఇంక మళ్ళీ ఇంకో షో పడదు. లేదు, ఓకే, అయిపోతుంది. టీజర్ ప్లే చేశారు కదా, మన మధ్యలో ఆపడానికి కుదరదు, అది ఆపొచ్చా? ఓకే, ఇప్పుడు ఒకవేళ మనం మూవీ ప్లే చేస్తున్నాం అండి, ఇప్పుడు కోడ్ ఎలా వస్తుంది అసలు? ప్లే చేసే ముందే కోడ్ వస్తుంది, మీకు చూపిస్తాను. ఎక్కడ సిస్టంలోనే వస్తుందా, మీకు పర్సనల్గా మెసేజ్ లాగా ఏమన్నా? లేదు, సిస్టంలోనే కోడ్ మనం పెట్టుకునే అయ్యి. ఓకే, వాళ్ళు పెడతారు, విఎఫ్ఓ వాళ్ళు. మనం మూవీ ప్లే చేయాలంటే ఒక కోడ్, 1 2 3 4 5 6 నెంబర్స్ అట్లా కోడ్ వాళ్ళు పెట్టిందే మనం ప్లే చేయాలన్నమాట. ఇక అది కంటిన్యూ ఉంటుంది దేనికైనా. సిస్టమ్ ఆన్ చేయాలన్నా కోడ్ అడుగుద్ది. ఇప్పుడు ఏ థియేటర్ ఆ థియేటర్ సెపరేట్ కోడ్ ఉంటుంది. ఒక్కోదానికి ఒకటి మనం పెట్టుకోవడమే అది. మూవీ ప్లే చేయాలంటే ఇట్లా, ఇగో ఇది ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. ఇప్పుడు మనం 1 2 3 ఇది మేము పెట్టుకున్న పాస్వర్డ్ అనమాట. 6 ఓకే కొట్టాలి, మళ్ళీ ఓకే అడిగింది, ఓకే కొట్టాలి, మూవీ ప్లే అయ్యింది. ఎలా ఉంటుందన్న ఆలోచన నన్ను నిద్రపోనీయడం లేదు. కైని మార్చి కలిమి నాశనం చేసింది. కైని గుట్కా పాన్ మసాలా కుటుంబాన్ని నాశనం చేస్తూ లేడీ పొగకును మరి చూడు జరపండి షాడో పడుతుందంటే వెళ్ళట్లే. అయ్యనే చెప్పారు బాబు, అయ్యే చెప్పారా బాబు? అన్న ఏసీతో మొదలు పెడుతున్నాం. ఆడే హీరో అన్న తెలుసు. ఇప్పుడు ఇంకోటి ఒకటి, ఇప్పుడు ఈ ప్రొజెక్టర్ ఉంది కదా, అసలు గ్లాస్ ఎందుకు ఉంటుంది, డైరెక్ట్ ఎందుకు వేయరాని స్క్రీన్ మీద మధ్యలో ఈ గ్లాస్ ఎందుకని? అంటే గ్లాస్ లేకపోయినా వేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే మన సేఫ్టీ కోసం పెట్టుకున్నవి సేఫ్టీ గ్లాసులు అంతే. గ్లాస్ లేకపోతే ఇంకా కొంచెం క్లియర్ అవుట్ అవుతుంది. ఆడియన్స్ నుంచి ప్రొటెక్షన్ ఇప్పుడు మన ప్రొటెక్షన్ ఇప్పుడు ఏసీ ఇది క్లోజ్ చేయాలి కదా. ఇది ఏసీ రూమ్ టెంపరేచర్ కోసం, టెంపరేచర్. ఇంతకుముందు ఓల్డ్ థియేటర్లలో ఉంటే అంతవరకు కటింగ్ ఉండేది, దానికి గ్లాస్ ఒకటి వచ్చేది. రన్నింగ్ అయిపోయిన తర్వాత దాన్ని మూసేసేవాళ్ళు. తర్వాత ఓపెన్ తర్వాత మళ్ళీ తీసుకునేవాళ్ళు. అప్పుడు ఏసీలు లేవు, ఇప్పుడు ఏసీలు కదా ప్రస్తుతం. ఇప్పుడు ఏసీ కంపల్సరీ రన్ అవ్వాలి ఏసీ. అవును. ఇప్పుడు మీరు రీసెంట్గా ఆపరేట్ చేసిన మూవీలో సౌండ్ ఏ మూవీ బాగా అనిపించింది మీకు? మనకి అఖండ బాగుంది. అఖండ ఈ మధ్య కాలంలో అఖండ మాత్రం మీరు బాగా ఎంజాయ్ చేశారా? అంటే బాగుంది, సౌండ్ బాగుంది, సౌండ్ కూడా బాగుంది, అదే ఏ క్లాస్ ఉంది. ఒకవేళ ఇప్పుడు కరెంట్ పోయింది అనుకో, ఆపాలనుకో,
స్టిల్ అట్లా సినిమా మనకి అయితే స్టిల్ ఆగిపోద్ది అట్లా ఓకే ఫిగర్. మళ్ళీ ప్లే, మళ్ళీ కొడితే ప్లే అవుతుంది. ఓకే ఫార్వర్డ్ కొట్టాలంటే ఇది, మళ్ళీ ఇటు రివర్స్ కొట్టాలంటే ఇది. ఓకే సేమ్ మన సిస్టంలో ఆపరేట్ చేసినట్టే. ఓకే ఇది స్టాప్ అనమాట. ఇది స్టాప్ కొట్టి కీ కొట్టయితే సినిమా ఆగిపోద్ది. ఆపేయమంటావా? ఆపాను. మళ్ళీ కీ అడిగిద్ది అనమాట. సేమ్ వస్తుంది. ఇప్పుడు ఒక షో ఒకసారి ప్లే అయిందంటే ఇంక మళ్ళీ ఇంకో షో పడదు. లేదు, ఓకే అయిపోతుంది. మనం 5 నిమిషాలు ప్లే చేసినా సరే ఇక షో అయిపోయినట్టే. ఓకే మనం ఇక్కడ ఏం చేసినా వాళ్ళకి తెలిసిపోద్ది. అక్కడ ఓకే ఎక్కడ? ముంబైలో. యూఎఫ్ఓ లేదా హైదరాబాద్లో లేదా? హైదరాబాద్ మొత్తం హెడ్ మొత్తం ఇక్కడ ముంబై. ఇది ఓకే దీని ఏది సర్వర్ ఏది కంప్లైంట్ ఏమైనా మనకి కీ రావాలన్నా హైదరాబాద్ వాళ్ళు టచ్లో ఉంటారు. హైదరాబాద్ వాళ్ళ ఆఫీసులు బ్రాంచ్ కానీ హెడ్ క్వార్టర్ మాత్రం ముంబై. మనకి ఏ ఫైల్స్ కావాలన్నా ఏది కావాలన్నా వీళ్ళు వాళ్ళని కాంటాక్ట్ చేయాల్సిందే. అక్కడ నుంచి మనకు రావాలి ముంబై నుంచి. మనం ఇక్కడ ఏం చేసినా వాళ్ళకి తెలిసిపోద్ది. మనం దీని నెంబర్ ఉంటది కదా, సర్వర్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ నెంబర్ కొడితే మనం ఏ టైంలో ఏం చేసింది, మిస్యూస్ ఏం చేసింది వాళ్ళకి అమ్మండి అర్థమైపోద్ది. మనకి సినిమా లోడ్ అవ్వాలన్నా మన నెట్ కనెక్షన్ మొత్తం దీంట్లో లోడ్ అవుతుంది. లోడ్ అయిపోద్ది సినిమా. వాళ్ళు ఓన్లీ కీ పంపిస్తారు. మళ్ళీ మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది? మనం దరిదాపు 30 సంవత్సరాలు సీనియారిటీ. ఈ థియేటర్ ఓపెనింగ్ నుంచి ఉంటాను నేను 26 సంవత్సరాలు. 98 ఓపెనింగ్ రోజు నుంచి ఈ రోజు వరకు మనం ఉంటాను. మాకన్నా సీనియర్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన మానేసిండు. ఆయన మానేసి ఒక 10 years అవుతుంది. ఇక అప్పటి నుంచి నేను సీనియర్. ఎలా ఉందండి ఆ సినిమా? చూసే వాళ్ళు తగ్గిపోతున్నారా పెరుగుతున్నారా? మీ ఒపీనియన్ ఏమనిపిస్తుంది? సినిమా చూసే వాళ్ళు తగ్గిపోతున్నారు. అంటే ఓటీటీలు అందులో సెల్ మీడియా ఇంట్లో ఉంటుంది. దాని ఏంటంటే ఇప్పుడు సెల్లో సినిమాలు లోడ్ చేసుకోవడం, దాన్ని యూట్యూబ్ అప్లై చేసుకోవడం జరుగుతుంది ఇంట్లో. ఇంట్లో పెద్ద టీవీలు ఉంటున్నాయి కాబట్టి సెల్ కనెక్షన్ పెట్టుకొని దాంట్లో చూసుకుంటున్నారు. మంచి సినిమాలు అయితే వస్తున్నారు. మంచి సినిమాలు అయితే ఒక వారం రోజులు చూస్తున్నారు. ఈ మామూలు ఇలాంటి సినిమాలు అంటే కష్టంగా ఉంటుంది. లాస్ట్గా అసలు పాల్వంచలో ఒక సినిమా 100 days ఆడిందంటే ఏ సినిమా అండి? మనకు పాలన్స్లో ఆడింది అంటే పోకిరి. తర్వాత ఇంకా లేదు. ఇక మంచి సినిమాలు ఇప్పుడు మొన్న అఖండ ఇలాంటివి అంటే 2-3 వారాలు. అఖండ అంటే దాదాపు నెలకు పైన ఆడిన వాళ్ళే. ఒక నెల రోజులు 30 రోజులు అంటే గ్రేటే, చాలా గ్రేట్. మంచి సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి అంటే 2 వారాలు. మన కాంతారా 2 వారాలు ఆడినాం. 2 వారాల వరకే మంచి సినిమాలు ఆడతాయి. పెద్ద హీరోల సినిమాలు ఎండాకాలంలో నెలలో 2-3 ఉండేవి. ఇప్పుడు మొత్తం కలిపిన ఆ టైంలో 1-2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పెద్ద హీరోలు అందరూ సినిమాలు రిలీజ్ చేస్తే కలెక్షన్స్ ఉంటాయి నడుస్తాయి. కానీ వాళ్ళు రెమ్యునేషన్ ఎక్కువ పెట్టుకొని దానికి తగ్గ భారీ బడ్జెట్ పెట్టుకొని ఒక్కొక్క సినిమా 2 సంవత్సరాలు చెప్తున్నారు. ఇంతకుముందు సంవత్సరాల్లో 3 సినిమాలు తీసేవారు. అట్లా సినిమాలు ఎక్కువ నడిచేవి, ఎక్కువ ఉండేవి. ఇప్పుడు చిన్న సినిమాలు తీస్తున్నారు కానీ అవి ఎక్కువ పోవటల్లా. ఇంకో క్వశ్చన్, ఈ పాల్వంచలో ఏ హీరో ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయడానికి కొంచెం కష్టం? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్. రీల్ బాగుండేదా ఈ డిజిటల్ వచ్చాక బాగుందండి మీకు? రీల్ది బాగుండేదిలే కానీ రిస్క్ ఎక్కువ. క్వాలిటీ మంచిగానే ఉండేది, కాకపోతే రిస్క్ ఎక్కువ. దానికి చాలా వర్క్ చేయాలి, ఆపరేటర్ పరంగా చాలా వర్క్ చేయాలి. డిజిటల్ వచ్చిన కాడ నుంచి మనకి 0, జస్ట్ బటన్స్, మనకి రిస్క్ లేదు. ఆన్ చేసి కూర్చోవచ్చు. దానికి అట్లా కాదు, చాలా రిస్క్ ఉంటుంది అనమాట. చాలా రిస్క్ ఉంటుంది. ఫస్ట్ ప్రింట్ వస్తుంది, దాన్ని లోడ్ చేసుకోవాలి. క్యాన్లు వస్తాయి అనమాట, బాక్స్ దాన్ని తీసి ఓపెన్ చేసి ఆ మామూలు ఉన్న రీల్ అన్ని ఈ చక్రాలకు ఎక్కించుకోవాలి జాగ్రత్తగా. అది కింద పడిందో లేకపోతే మధ్యలో ఏమైనా ఊడిందంటే చాలా రిస్క్ అనమాట. జాగ్రత్తగా క్యాన్లకి ఎక్కించుకోవాలి. అవి మళ్ళీ క్యాన్లకి ఎక్కించుకునేటప్పుడు 1-2 రీళ్ళు మనం కంపల్సరీ మనం మార్క్ చేసుకొని చాలా జాగ్రత్త చేసుకోవాలి. లేకపోతే రీళ్లు మారే అవకాశం ఉంటుంది, ముందు వెనక మధ్యలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనం రీళ్లు పెట్టుకున్న తర్వాత అవి రివైండింగ్ చేసుకోవాలన్నమాట. అది పెద్ద పని. అయిపోయాక మళ్ళీ దాన్ని రివర్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మిషన్లో ఎక్కించుకోవాలి. దాన్ని జాగ్రత్తగా లైన్ చేయాలి మిషన్లో. రీల్ ఎక్కించేటప్పుడు దాన్ని పెద్ద ప్రాసెస్ ఉంటుంది మిషన్లో.
అది ఎక్కించిన తర్వాత దానికి వెనక బాక్స్ ఉంటుంది, దాని వెల్డింగ్ రాడ్స్ కాలుతాయి, రాడ్లు కార్బన్స్ అంటారు వాటిని. ఓకే. ఆ 2 రాల్స్ అక్కడే కూర్చోవాలి, వాటిని జరుపుకుంటూ కూర్చోవాలి. ఓకే. అవి ఆరిపోయినాయి అంటే అక్కడ లైటింగ్ పోద్ది, ఓకే. లేదంటే మనం అక్కడే కూర్చోవాలన్నమాట. అంటే ఇక రీల్ ఉందంటే సినిమా అయిపోయేంత వరకు అక్కడే ఉండాలి ఒక మనిషి. ఓకే. కంప్లీట్. ఎందుకంటే మనం అటు బయటికి వెళ్ళాం అనుకోండి, ఇది ఆగిపోద్ది, ఇది మూవింగ్ జరుగుతూ ఉండాలి. వాటికి చిన్న మోటార్లు యాడ్మెంట్ చేస్తారులే కానీ అంతగా ఉండవు, జస్ట్ మనం 1 నిమిషం అటు ఇటు పోవటానికే ఉంటుంది తప్ప కంపల్సరీ అక్కడ కూర్చోవాలి. రిలీజ్ సినిమాలు పడ్డాయంటే అక్కడ ఒక మనిషి కూర్చోవాల్సిందే వాటిని జరుపుకుంటూ. అది కొంచెం అది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో చూశారు కదా ప్రొజెక్టర్ ఎలా ఆపరేట్ చేస్తారనేది, అది డిజిటల్లో. అండ్ మనం రీల్స్ ఉంటాయి కదా, అది కూడా నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. అండ్ ఈ థియేటర్లో మీరు ఏ మూవీ చూసారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మన C3 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మూవీ రిలేటెడ్ కంటెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తూనే ఉంటున్నాను. థ్యాంక్ యూ.